జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ కాశీ వీడియోస్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో తప్పకుండా చూడండి. ఒకే రోజున మార్గశీర్ష మాసంలో పౌర్ణమి నాడు మాకు జరిగిన విశేష అనుభూతుల సమాహారంగా మాత్రమే కాదు ఈ వీడియో. కాశీ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక్కరోజు మీరు కాశీ వెళ్ళండి. మణికర్ణికలో అపరాహ్న స్నానం అనేది చేస్తేనే మీకు ఆ కాశీ యాత్రకు పరిపూర్ణత చేకూరుతుంది అనేటువంటి ఒక ఆధ్యాత్మిక విశేషాన్ని కూడా ఈ వీడియోలో మీ అందరితో పంచుకోబోతున్నాను. సో స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎప్పుడైనా కాశీ వెళితే మాత్రం తప్పకుండా ఈ ఒక్క ఘట్టానికి మాత్రం మీరు ప్రాధాన్యతనివ్వాలి అని కోరుకుంటూ, మేము ఎలాగైతే 3 రోజుల యాత్రను ప్లాన్ చేసుకున్నామో అలాగే మీకు నేను ఇక్కడ వీడియోస్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నానండి. ముందు రోజున పౌర్ణమి వెలుగుల్లోనే షిర్డీ సాయిబాబాకి గంగాహారతి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్పర్శ దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట, శివయ్యకు సంబంధించి. మీ అందరికీ ముందర వీడియోస్లో కూడా చెప్పాను, కాశీ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే గనక మీకు అసలు ఏమీ తెలీదు, దర్శనాల గురించి కావచ్చు, మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ గురించి కావచ్చు, గంగా స్నానాలు, బోట్స్, చుట్టుపక్కల ఉండే క్షేత్రాల సందర్శన, ఎవ్రీథింగ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే శంకర్ అనేటువంటి పర్సన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ముందు హోటల్స్కి సంబంధించినటువంటి సమాచారంలో డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇచ్చానండి. సో తనని కాంటాక్ట్ అయితే దర్శనాలకు సంబంధించి కూడా నేను ఏ వీడియోస్ ప్రజెంట్ చేస్తున్నానో అన్నీ గమనించండి. ఆ తర్వాత తనని కాంటాక్ట్ అయి మీకు కావలసినటువంటి సేవలు తన ద్వారా చక్కగా మీరు పొందొచ్చు అనమాట. కాశీలో మా సెకండ్ డే అనమాట. మార్నింగ్ స్పర్శ దర్శనం అంటారు, అంటే విశ్వనాథుణ్ణి తాకేటువంటి దర్శనం. పొద్దున్న 2:30 గంటలకు ఉంటుందండి. సో అది మనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. వారాహి అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసుకొని 11 గంటలకు మాకు దగ్గరలో కేదార్ గౌరీ ఘాట్ కాబట్టి మేము అక్కడికి వచ్చేసాం. అక్కడ మళ్ళీ మేమందరం కూడా ఒక బోటు మాట్లాడుకున్నాం అనమాట. మనిషికి 200 చొప్పున మమ్మల్ని మణికర్ణిక ఘాట్ దగ్గర విడిచిపెట్టాలి, అపరాహ్న స్నానానికి వెళ్ళాలి అని చెప్పాము. అసలు కాశీలో మీరెవ్వరిని అడిగినా అపరాహ్న సమయం అని కానీ మణికర్ణిక ఘాట్ అని మనకి వింతగా ఉంటాయి, కానీ వాళ్ళకి ఏమీ వింత కాదండి. జస్ట్ మనం ఆ పదాలు గుర్తు పెట్టుకుంటే చాలు. 12:30 గంటల స్నానము అని మీరు తెలుగులో కన్వే చేసినా వాళ్ళకి అర్థమవుతుందనమాట. బోటు త్రూ వస్తే గనక ఇలా ఘాట్లన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది చాలా బిజీగా కనిపిస్తోంది ఘాట్, చూసారా? ఇది దశాశ్వమేధ ఘాట్ అంటారు. కాశీకి వచ్చిన వెంటనే చాలా మంది స్నానాలు చేసుకునేటువంటి ఘాట్ అనమాట. కొంతమంది పిండ ప్రదానాలు కూడా ఇక్కడ వదులుతూ ఉంటారు. బట్ పిండ ప్రదానాలకు ప్రధానమైంది మాత్రం మొట్టమొదటి స్థానం కేదార్ ఘాట్ అండి, తరువాత స్థానం మణికర్ణిక ఘాట్. ఈ రెండింటి దగ్గర ఎక్కువగా పిండ ప్రదానాలు వదులుతూ ఉంటారనమాట. సో చూసారుగా, చాలా ఎక్కువ మంది జనాలతో బాగా కనిపించేటువంటి ఘాట్ అయితే దశాశ్వమేధ ఘాట్. ఏ ఘాట్ దగ్గరైనా మనకి బోట్లు అందుబాటులో ఉంటాయండి. రోడ్డు మార్గాల్లో కూడా ఆటోస్, షేర్ ఆటోలు ఉంటాయి. మణికర్ణిక ఘాట్ దగ్గర స్నానంకి వెళ్ళాలి, వదిలేయండి అని చెప్తే కనుక మనల్ని అక్కడ లోకల్లో 50 రూపీస్, 20 రూపీస్ ఇలా మనకుండేటువంటి సభ్యుల ప్రకారం వాళ్ళు ఘాట్ దగ్గర వదిలిపెడతారు, మనం వచ్చేయచ్చు అనమాట. విశ్వనాథ్ ఘాట్ పక్కనే మణికర్ణిక ఉంటుంది. మణికర్ణిక మహాశ్మశానం అనమాట. ఇక్కడే అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయండి. మనకి కాశీలో ఉండేటువంటి 84 ఘాట్లలో ఒకటి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర మనకి నిత్యం కూడా అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి, శవదహనాలు. ఇంకా రెండవది అతి పెద్దది మహాశ్మశానం, ఆనంద నిలయం అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. శివుడికి ఆనందకరమైనటువంటి ప్రదేశం అంట ఇది. సాక్షాత్ శివయ్య కొలువై ఉండేటువంటి ప్రదేశం అనమాట. ఈ ప్రదేశాన్నే మణికర్ణిక ఘాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కాశీఖండం ప్రకారం ఇక్కడ 2 రకాల కథనాలు చెప్పబడతాయి. అందరూ చెప్పుకునేటువంటి ఒక కథనం ఉంటుంది, కాశీఖండం ప్రకారం చెప్పేటువంటి మరొక కథనం కూడా ఉంటుంది. ఇక్కడ నేను పూర్తిగా లోతుపాతుల్లో పురాణ కథల్లోకి వెళ్ళట్లేదండి, కానీ మణికర్ణిక ఘాట్కి ఎందుకంత ప్రాధాన్యత అనే విషయాన్ని ఒక్క మాటలో చెప్పి, ఏ విధంగా ఇక్కడ మనం స్నానం ఆచరించుకుంటే మంచిది, ఎందుకు అసలు ఇక్కడ అపరాహ్న సమయం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:10, మరీ ముఖ్యమైనటువంటి సమయం 12 నుంచి 1 గంట వేసుకోండి. 12 గంటల కంట మనం ఇక్కడ ఉన్నాము అంటే వాళ్ళు సంకల్పం చెప్పించడానికి ఒక 20 మినిట్స్ ఉంటుందన్నమాట. ఆ సంకల్పంతో కూడుకున్నటువంటి మృత్తికా స్నానం అంటారు. అక్కడ పండితులే మనతో సంకల్పం చెప్పించి లోపల గంగమ్మ మృత్తిక అంటే మట్టిని మనకిచ్చి దాన్ని ఒంటికి కాస్త పూసుకొని స్నానం చేయమంటారు.
సో అదంతా పాయింట్ టు పాయింట్ మీకు చెప్తాను. పురాణ కథలోకి నేను వెళ్ళనండి. సంకల్పం కూడా పూర్తిగా ఇందులో పెట్టట్లేదు. మణికర్ణిక పూర్తి సంకల్పం అనేది నేను గతంసారి అంటే క్రితంసారి కాశీ సందర్శనకు వెళ్ళినప్పుడు పండితుల ద్వారా పెట్టడం జరిగింది. ఫస్ట్ కామెంట్లో మీకు ఆ వీడియో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ సంకల్పం కూడా పూర్తిగా పెట్టడం లేదు, మీకు అక్కడ విశేషాలు మాత్రమే చెప్తాను. అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో మనం ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, భగవంతుడు జీవితంలో ఇచ్చే ఒక్క అవకాశాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అన్నది మాత్రమే నేను తెలియపరుస్తాను. ఇది మణికర్ణిక ఘాట్ అంటారండి. ఈ సమయం అపరాహ్న సమయం అని మధ్యాహ్నం ఏదైతే చెప్తున్నారో ఆ సమయంలో కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ విశాలాక్షి సహితంగా ఇక్కడ స్నానం చేయడానికి వస్తారు. ఇదే సమయంలో ముక్కోటి దేవతలు కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి సమయం, కాశీలో దేవతలు సంచరించేటువంటి సమయం, స్నానం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి సమయమే ఈ 12 నుంచి 1 గంట మధ్య ఉండేటువంటి సమయం. అంటే వారు స్నానం చేసినటువంటి ఆ ప్రవాహం అనేది అదే సమయంలో మనకు తెలియకుండా మనం కూడా స్నానం ఆచరిస్తే ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మట్టిలో ఏ రాయుందో అనేటువంటి సామెత ఎలా చెప్తారో, ఆ పుణ్యప్రదమైనటువంటి ప్రదేశంలో దేవతలు స్నానం ఆచరించిన వెంటనే మనం స్నానం చేసుకుంటే ఏ జన్మల్లో చేసినటువంటి పాపం ఏ రూపంలో నశించిపోతుందో, మన పవిత్రమైనటువంటి మనసుతో ఇప్పటి వరకు ఎన్నో కర్మలు చేసి ఉంటాం, ఎన్నో తెలియనటువంటి పాపాలు చేసి ఉంటాం, తెలిసి తెలియక ఎంతో మందిని బాధ పెట్టి ఉంటాం. ఏ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితమో ఈ జన్మలో తెలియకుండానే అనేక రూపాల్లో ఆ కర్మను అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి కాశీ సందర్శనతో, ఈ అపరాహ్న సమయ స్నానంతో భగవంతుడా ఈ కర్మను ఇక్కడికైనా అంతమొందించు, ఈ ప్రవాహంలో కొట్టుకుపోయేలాగా అమ్మ స్పర్శతో నా పాపాల్ని కడుక్కునేటువంటి అవకాశాన్ని, మళ్ళీ నేను అటువంటి పాపాలు కర్మలు చెయ్యకుండా నన్ను పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, స్వచ్ఛమైనటువంటి మనస్సుతో నన్ను బయటపడే, మళ్ళీ ఇటువంటి కర్మలు చెయ్యకుండా నా జన్మ జన్మలు తరించేలాగా నన్ను కాపాడు స్వామి విశ్వనాథ అని కోరుకుంటూ మనం చెప్పుకునేటువంటి సంకల్ప స్నానమే ఈ అపరాహ్న సమయ స్నానం అండి. ఎంతో పవిత్రంగా భావించి మనం ఈ స్నానాన్ని ఆచరించాలి. ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఒక ప్రవాహాన్ని చిన్నది చూపిస్తున్నాను చూడండి. శ్రీ మహావిష్ణువు స్వేదమని, సాక్షాత్తు విష్ణుమూర్తి చెమట అనమాట. ఈ ప్రదేశంలోనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఒక బావిని తవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో తన స్వేదాన్ని చిందించి ఆ బావిని తవ్వుతారు. తన స్వేదం పడినటువంటి ఆ బావి నుంచి ప్రవాహం వచ్చి గంగలో కలుస్తూ ఉంటుందన్నమాట. దీని వెనుక కాశీఖండంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగిన పురాణ కథ ఉందండి. మీరు చాలా పెద్ద పెద్దవారు ప్రవచనాల రూపంలో కాశీఖండం గురించి చెప్పడం జరిగింది. కాశీ వెళ్లే ముందర వీటన్నింటినీ ఒకసారి వినండి. కాశీ విశిష్టత ఏంటి, కాశీ ఖండం ఏంటి, ప్రతి ఘాట్కి సంబంధించినటువంటి సమాచారం ఏంటి, మనం ఏం తెలుసుకొని అక్కడ అడుగు పెడితే మనం పాదం మోపే ప్రతి చోట కూడా ఎంత పవిత్రంగా మనం భావించాలి, ఎంత చక్కగా వినియోగించుకోవాలి అనేది అర్థమవుతుంది. కాశీకి ఒక వారం ముందర వెళతాము అనంగా కూడానండి, ఒక వంట చేసుకుంటూనో ప్రయాణం చేస్తూనో మన పని మనం చేసుకుంటూనో ఆ ప్రవచనాలన్నీ విని వెళ్ళండి. మీ మనసు ఆ ప్రదేశం ప్రత్యక్షంగా చూసినప్పుడు పులకించిపోతుందండి. ఇక్కడ సంకల్పం ఏం చెప్పిస్తారో అక్కడ ప్రాంతం వారిగా అనేది కొంచెం పెట్టాను, అది వినండి. మీరు కూడా స్నానం చేసిన భావన పొందండి. అప్పుడు మిగతా విషయాలు మీతో మాట్లాడతాను. వందే కాశీ గంగా భవానీ మణికర్ణికని సమద్భవం పాపం మే నాశనే దేహి దేహి భక్తి శివేహే నమః జై గంగే నమో గంగే మహాదేవి కాశీవాస నివాసని నివాసని సర్వదుఃఖ సర్వకష్ట సర్వరోగ హరో దేవి నారాయణి నమస్తుతే. నీళ్ళు పట్టుకోండి.
చెప్పండి హరి ఓం. గంగా జలం పట్టుకోండి. చెప్పండి హరి ఓం. విష్ణురా విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞాం ప్రవర్తమానస్య అద్య శ్రీ బ్రహ్మణోని తృతీయ ప్రహరారదే శ్రీశ్వేత వారాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టః వింశతి తమే యుగే కలియుగే ప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అభిముక్త వారాణసి లాస్ట్ అస్సి ఘాట్ అదే వరుణ ఘాట్ వరుణ అస్సి రెండు కలిసి వారాణసి చెప్పండి అభిముక్త వారాణసి పుణ్యక్షేత్రే మహా అశ్మశానే ఆనందవనే కాశీ అసలు పేరు కాశీ లేవు అసలు పేరు ఆనందవనం చెప్పండి ఆనందవనే గౌరీముఖే త్రికంటక విరాజతే భాగీరథ్యాః अस्सी वर्णयोः मध्ये मणिकर्णिका क्षेत्रे सौर्यमानेन कालकृत नाम संवत्सरे चंद्रमानेन क्रोधी नाम संवत्सरे सूर्य दक्षिणायने मार्गशीर्ष मासे शुक्लपक्षे पूर्णिमायाम आदिवासर నితాయాం మనస్సు మీ గోత్రం పిల్లలు పేరు అమ్మ ఉంది అమ్మ పేరు చేయండి మనస్సు శ్రీ మణికర్ణిక మధ్యాహ్న స్నానం మణికర్ణిక స్నానం చక్ర పుష్కరిణి స్నాన దంపతి స్నాన పూర్ణిమా స్నాన మహాసంకల్ప అహం కరిష్యే మీరు కొంచెం కుంకుమ వేసేయండి గంగేలు ఆడవాళ్ళు. జన్మ జన్మల్లో మనం చేసేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పాపాలన్నింటినీ కూడా చదువుతూ ఒక 20 నిమిషాల పాటు ఈ స్నాన ఫలితాన్ని వివరిస్తూ అక్కడ మణికర్ణికకు మాత్రమే సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంకల్పం అక్కడ పండితులు చెప్పిస్తారు. మీకు ఆ పండితులు ఎక్కడంటే అక్కడ కనిపిస్తారు చాలామంది. లేదంటే ఓ 10 నిమిషాలు వెయిట్ చేయండి, వాళ్ళు బిజీగా ఉంటే మాత్రము. ఒక్కరికైనా గుంపుగా వచ్చినా అందరికీ కలిపి చేపిస్తారు, లేదా ఒక్కొక్కరికి కావాలన్నా చేపిస్తారు. 200 దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఆ సమయంలో వారికి ఇచ్చే దానంగానో పండితులకు భోజనంగానో మనం భావించి వాళ్ళ చేతిలో ఎంతో కొంత పెట్టచ్చు ఆ సంకల్పం కోసం అన్నమాట. ఈ సంకల్పం చెప్పి స్నానం ప్రారంభించే ముందర, గంగమ్మకు స్నానం చేసుకునే ముందర మీకు కావాలి అని అనుకుంటే ఇంటి దగ్గర నుంచే పసుపు కుంకుమ అన్నీ తెచ్చుకొని గంగమ్మకు సమర్పించడానికి కూడా తాంబూలం, చీర, జాకెట్టు ముక్క ఏవైనా తెచ్చుకోవచ్చు. లాస్ట్ టైం నేను కాశీ స్నానం చేసేటప్పుడు మీ అందరికీ సంకల్పంతో కూడుకొని స్నానం చేసి అమ్మకు సమర్పించిన పసుపు కుంకుమ అన్నీ కూడా చూపించాను. ఈసారి నార్మల్గా మాత్రమే మృత్తికా స్నానం చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ ప్రధానంగా మన మనస్సులో అణువణువున పవిత్రత నిండి ఉండాలండి. చుట్టూ ఉండే ప్రదేశాన్ని, చుట్టూ ఉండేటువంటి పువ్వులు, అక్కడ ఆ పక్కనే శవం కాలుతోంది, ఆ పువ్వులు తెచ్చి వేస్తున్నారు, పిండ ప్రదానం నా పక్కనే జరుగుతోంది, వాటన్నింటినీ దర్పల్ని ఇక్కడే వదులుతున్నారు, విస్తరాకులు ఇక్కడే పడేశారు. ఎప్పుడైతే ఈ ఓసిడి ప్రాబ్లం లోపల ఉండి మన మనసులో అబ్బా ఒక్కటి కూడా నీట్గా లేదు, ఏంటి ఇలాంటి దాంట్లో స్నానం చేస్తున్నారు అని ఏ మాత్రం మనసులో వచ్చిందా, ఇక మనం కాశీ యాత్ర చేయడము వృధా, అంత కష్టపడి అపరాహ్న స్నానం చేసుకోవాలి అనే తలంపుతో అక్కడ వరకు రావడం వృధా. అసలు మనం ఏమనుకున్నామో అవన్నీ కూడా అక్కడ గంగలో పోసినటువంటి పన్నీరు అయిపోతుందనమాట. కాబట్టి అణువణువున చుట్టూ ఉండే పరిస్థితులన్నీ ఒక కైలాసంగా భావించండి, సాక్షాత్తు వైకుంఠంగా భావించండి. ఆ కైలాసంలో గంగమ్మ ప్రవాహం సాగుతూ ఉంటే ఆ పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడు నాకు స్నానాన్ని చేసి నా పాపాల్ని గంగమ్మ స్పర్శతో తొలగించుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అనే భావనతో స్నానం చేసుకోండి. మనసులో ఉండే సంకల్పాలు చెప్పుకోండి, బాధల్ని, సుఖాల్ని, దుఃఖాల్ని ప్రతిదీ అమ్మతో మీరు పంచుకోండి. గంగమ్మతో, కాశీ విశ్వనాథుడికి, విశాలాక్షమ్మకు, అన్నపూర్ణకు తెలియపరుచుకోండి. మనస్ఫూర్తిగా ఒక్క 3 మునకలు వెయ్యండి. ఇక మన జన్మ చరితార్థం అయిపోతుందండి.
ఇంత స్ట్రెస్ చేసి మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి కారణం మీరు ఈ సమయంలో ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ పరంగా చూస్తే కాస్త గందరగోళంగా కొంచెం అనిపించవచ్చు. మీరే కుంభమేళా సమయంలోనో విశేషమైన పర్వదినంలోనో మాసం సమయంలోనో వెళితే మీరు కనీసం నిలబడటానికి ఇలా కూడా ఉండకపోవచ్చు. లేదా శవాలు గుట్టలు గుట్టలుగా అక్కడ దహనం జరుగుతూ ఉండొచ్చు. వాటికి సంబంధించినటువంటి పువ్వులు ఏవైతే నిర్మాల్యాలు ఉన్నాయో అవన్నీ కొట్టుకొని రావచ్చు. మీరు స్నానం చేయాల్సి రావచ్చు. బురదే నిండిపోయి ఉండొచ్చు. మన కర్మ తొలగడానికి అక్కడ పరిస్థితులు మనం అసహ్యించుకునేలాగా కొత్త కర్మ చేసుకునేలాగా పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు. ఎంత స్వచ్ఛమైన విశ్వాసంతో నమ్మకంతో మీరు ఆ సమయంలో అపరాహ్న సమయాన్ని ఉపయోగించుకొని గంగమ్మ స్పర్శతోనే నా జీవితం చరితార్థమవుతోందని భావించి విశ్వనాథుని తలుచుకొని స్నానం చేస్తారో అది మాత్రమే మిగులుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని భౌతికంగా కనపడే ప్రతి సందర్భం మన కర్మానుసారంగా భగవంతుడు పెడుతున్న పరీక్షని భావించి స్నానం ఆచరిస్తామో అప్పుడేనండి మనకు ఆ సమయం తాలూకా పవర్ అనేది మనం అందిపుచ్చుకోగలుగుతాం అనమాట. అలా అపరాహ్న స్నానం కంప్లీట్ చేసేసుకుంటే సంకల్పంతో మనకు చేయిస్తారు. తర్వాత చాలా మంది పిండ ప్రదానాలు చేసుకుంటారండి. కావాలంటే పిండ ప్రదానాలు అక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. దానికోసం మరొక గంట వెచ్చించాల్సి ఉంటుంది. మనం ఏం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. 1000 రూపాయల నుంచి మొదలు పెడితే ఎంతైనా మన తాహతకు తగ్గట్టుగా మనం ఖర్చు పెడితే భర్తతో వచ్చే ఆడవాళ్లు మాత్రమే అక్కడ పిండ ప్రదానాలు చేసుకుంటారు. ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధన గారు, మృదులాస్ వరల్డ్ మృదుల గారు వీళ్ళిద్దరు కూడా భర్త సహితంగా వచ్చారు కాబట్టి వారు పిండ ప్రదానాలు నిర్వహిస్తూ ఉన్నారు. నేనీలోపు గంగమ్మతో కాసేపు ఇంకా ఎక్కువసేపు గడిపానమాట. బాబు నేను స్నానం చేసుకుని ఎందుకో అటు ఇటు చూస్తూ ఒక్కసారిగా ఇటువైపు చూస్తే ఒక ఎర్రని రంగులో అంటే ఆరెంజ్ మిక్స్ తోటి టెంపుల్ కనపడింది. ఇక్కడ ఎప్పుడు ఈ టెంపుల్ చూడలేదే, ఇన్నిసార్లు కాశీకి వచ్చాను ఎప్పుడూ గమనించలేదే. మీరు గమనించి ఉండొచ్చు, లాస్ట్ టైం కాశీ వీడియోస్లో కూడా నేను ఈ టెంపుల్ గురించి వెయ్యలేదు. బికాజ్ నేను గమనించలేదనమాట. ఇక్కడే మళ్ళీ స్నానం చేశాను లాస్ట్ టైం కూడా. అయితే బయటకు వచ్చి ఒకసారి చూసి వస్తాను అని చెప్పేసి వాళ్ళతో చెప్పి పక్కకు వచ్చేసరికి ఇంకా మీరు చెప్తే నమ్మలేరు దత్తాత్రేయుడు వారి లీలలు ఎలా ఉంటాయి అనేది. ఆ రోజు మార్గశుద్ధ పౌర్ణమి అపరాహ్న సమయం. ఎందుకు నాకు ఈ టెంపుల్ వైపు మనసు లాగుతోంది మునక వేసి పైకి లేవగానే అని చెప్పి వాళ్లకు చెప్పి పక్కకు బయలుదేరి వచ్చాను. చూసేసరికి సాక్షాత్ దత్తాత్రేయుల వారి మందిరం. అరే ఇన్నిసార్లు కాశీ వచ్చి ఒక్కసారి కూడా నేను గమనించి దర్శనం చేసుకోలేదే. పైగా ఈరోజు దత్త జయంతి, దత్తాత్రేయుల వారే నన్ను ట్రప్పించుకున్నట్టున్నారు అని అనుకున్నాను. నా మనసు పొంగిపోయిందండి. స్వామివారి 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారు ఇక్కడ 18 ఏళ్ల పాటు తపస్సు చేసినటువంటి ప్రదేశం అనమాట. సాక్షాత్తు స్వామివారి పాదుకలున్న ప్రదేశమే అక్కడ పువ్వులతో కప్పబడి ఉంది. అసలు మామూలుగా లేదండి నా భావన అనేది. మీకు దత్తాత్రేయుల వారే ఇదంతా జరిపించుకున్నారు అని ముందు నుంచి మీతో నేను చెప్తూనే ఉన్నాను. దానికి నిదర్శనంగా మొదటిసారి అక్కడ దేవాలయాన్ని చూడటము, ఎందుకో మనసు ఇటువైపు లాగడం, రాగానే భిక్ష పెట్టడం. అక్కడ వాళ్ళందరినీ వదిలి నాకు వీళ్ళందరూ బాగానే తింటూ ఉన్నా కూడా కూర్చొని తినాలనిపించలేదు. ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అని చెప్పేసి మనసులో ఆలోచన ఉంది. కానీ భిక్ష స్వీకరించాలి అనే కోరిక లోపల ఉండిపోయిందనమాట. సరే అని చెప్పేసి నేను అక్కడ దండం పెట్టుకుంటుంటే ఆ అమ్మాయి తీసుకొచ్చి భిక్ష అందరికీ ప్లేట్లో పెడుతున్నది. నా మనసులో ఉన్న కోరిక తెలుసుకుందేమో. ఒక చిన్న అక్కడ పూరి చేస్తూ ఉన్నారు. ఆ పూరి ముక్క మాత్రం ప్రసాదంగా ఇచ్చిందనమాట. మహాప్రసాదం అనుకున్నాను, తిన్నాను, మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ వీళ్ళందరితో షేర్ చేసుకున్నాను అనమాట. ఈలోపు వీళ్ళ కార్యక్రమం పూర్తవగానే అక్కడ దత్తాత్రేయుల వారి టెంపుల్ ఉంది, వాళ్ళ దత్త జయంతి చూడండి ఎంత విశేషమో, నేను ఎప్పుడూ చూడలేదు, రండి వెళదాము, అక్కడ భిక్ష కూడా ఉన్నది, మనం స్వీకరిద్దాము అని చెప్పాను. సరే సంతోషి పద వెళ్దాము అని చెప్పి వీళ్ళ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మేము అక్కడికి టెంపుల్ దగ్గరికి మళ్ళీ బయలుదేరి వెళ్ళాం అనమాట. आरोग्यमान भव, काशी यात्रा परिपूर्णमस्तु, अखंड सुमंगली भव, दीर्घायुमान विजयी भव. धन्यवाद पंडित जी. पंडित जी आपका डिटेल्स एक बार मैं यूट्यूब में आपका नाम. मेरा नाम अमन तिवारी. मैं यहाँ का मेन पुरोहित है. అదే విష్ణుకుండం ఉంది. విష్ణుకుండం దగ్గరికి వస్తే విష్ణుకుండం బావి ఉంది. కుండలు ఇక్కడే పడింది అమ్మ వారికి. మేము ఇక్కడ పురోహిత అమన్ శాస్త్రి. అన్ని తమిళ్, తెలుగు, మహారాష్ట్ర ఆయనకి సంకల్పం. యూ కెన్ అండర్స్టాండ్. పిండ ప్రదాన తర్పణ చేస్తారు. ఓం నమః శివాయ. आपका नंबर 7398299972. थैंक यू आयु आरोग्यमान भव, दीर्घायुमान भव. थैंक यू पंडित जी. अखंड सुमंगली भव, काशी यात्रा परिपूर्णमस्तु.
నాకు మత లేదు, స్కంద పురాణం మతం ఉంది. ఫస్ట్ మణికర్ణికా స్నానం, పైన గుడి ఉంది మణికర్ణికేశ్వర మహాదేవ, విష్ణు ద్వారా స్థాపిత. దండం పెట్టండి, మళ్ళీ జన్మ లేదు. పైన 3 లింగం ఉంది. ఫస్ట్ మణికర్ణికేశ్వర్, సెకండ్ పితామహేశ్వర్, శివకి నాన్న పితామహేశ్వర్, థర్డ్ ఆత్మలింగం, శివకి ఆత్మ, 4 చంద్రేశ్వర. అదే పైన 4 లింగం ఉంది. किधर ओ साइड में ओके అదే తారకేశ్వర, అదే విష్ణుపాదం, అదే ఉమామహేశ్వర, ఇదే రత్నేశ్వర, అదే దత్తాత్రేయ. పైన బాలసుందరి భిక్ష కూడా స్వీకరించి వచ్చాను నేను. పైన అమ్మ పైన బాలసుందరి, మనోకామేశ్వర, మణికర్ణికేశ్వర, చంద్రకూప, పితామహేశ్వర. ఇక చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత స్వీట్ అసలు ఎప్పుడూ లేనిది మా ప్రాంతం వైపు ఎక్కువగా విజయనగరం ఉత్తరాంధ్ర వైపు తీపి బూందీ ఉంటుందన్నమాట. నేను తిని చాలా రోజులవుతుంది. నాకు చాలా ఇష్టమైనటువంటి స్వీట్ దత్తాత్రేయుల వారి జయంతి నాడు పూరి, చక్కగా కుర్మా కూర, ఇష్టమైనటువంటి స్వీట్. ఏదో ఆయన పుట్టినరోజు నాడు మాకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించినట్టు. నేను గాణుగాపురం కూడా చాలాసార్లు వెళ్ళాను. భిక్ష సమయంలో భిక్ష స్వీకరిస్తే చాలా మంచిది అంటారు, కానీ ఏ రోజు నాకు అంత భాగ్యం కలగలేదన్నమాట. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ వైజ్ ఎప్పుడూ బిజీ లైఫే, ఎక్కడికి వెళదామన్నా పూర్తిగా ఆస్వాదించలేనటువంటి పరిస్థితి అనమాట. అలాంటిది మొదటిసారి దత్తాత్రేయుల వారి భిక్ష స్వీకరించేటువంటి అవకాశం. నా కళ్ళల్లో నీళ్లు మామూలుగా తిరగలేదు. ఎంత అభిమానం స్వామి, ఒక్క గురుచరిత్ర పారాయణ చేసినందుకే, దత్తాని పిలిచినందుకే ఇన్ని వరాలు కురిపిస్తావా అని అనిపించింది. కాశీపట్టణంలో ఆ క్షణం దత్తాత్రేయుల వారి ఆలయంలో మేము స్నానాలు అవి ఆచరించుకొని భిక్ష పెట్టి కడుపు నింపి మమ్మల్ని పంపించారు దత్తాత్రేయుల వారు. చాలా ఆనందంగా అనిపించిందండి. ఒకవేళ అపరాహ్న సమయం అయిన తర్వాత మీలో ఎవరైనా కాశీ యాత్ర చేస్తే మాత్రం అక్కడికి వెళ్ళండి, దత్త పాదుకల్ని స్పృశించండి, దండం పెట్టుకొని రండి. ఈ చిన్నారులు చేసేటువంటి సేవను అర్థం చేసుకొని మీకు ఒకవేళ అంటే మన చేత్తో ఇంకొకరు అన్నం తినాలి అని అనిపిస్తే చక్కగా అక్కడ మనం డొనేషన్ కూడా ఇచ్చి రావచ్చు. అది ఇక్కడ ఏం బోర్డులు లేవు, ఎవరూ చెప్పలేదు. నా మనసు కనిపించింది. మనం తినడం మాత్రమే కాదు, మనం పెట్టేటిది ఇంకొక ఇద్దరు తినాలి అంటే ఈ సేవ చేస్తున్న వారికి సహకారం అందిస్తే బాగుంటుంది అని అనిపించింది అనమాట. ఎంతో కొంత మనకు ఉన్నంతలో ఇచ్చి వస్తే బాగుంటుంది అని అనిపించి ఆ పని కూడా చేసి దత్తుడికి మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకొని ఆ విధంగా దత్త జయంతి నాడు, మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయుల వారు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని ఉపయోగించుకొని మేము బయటకు రావడం జరిగిందనమాట. ఇక మరి ఆ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చూసాము అనేటువంటి విశేషాలతో నెక్స్ట్ వీడియో ప్రజెంట్ చేస్తానండి. సో కాశీ వస్తే మాత్రం మధ్యాహ్నం 12 అయ్యేసరికి మణికర్ణికా స్నానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. అయిన తర్వాత పిండ ప్రదానాలు కూడా అక్కడే చేసుకోవచ్చు. లేదు అంటారా, పొద్దున్న గంగా స్నానం చేసుకున్నప్పుడే కేదార్ ఘాట్ దగ్గరే పిండ ప్రదానాలు కంప్లీట్ చేసుకుని బోట్లో మళ్ళీ మీరు మొత్తం ఘాట్లన్నీ సందర్శన చేసుకుని అపరాహ్న సమయానికి ఇక్కడ మణికర్ణిక దగ్గరకు వచ్చేసి స్నానం కంప్లీట్ చేసుకుని తర్వాత సాయంత్రం గంగా హారతి, మిగతా దర్శనాలు, మిగతా ప్రాంతాల సందర్శన కోసం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఏది ఎలా అయినా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చుట్టూ ఉండే పరిస్థితుల్ని మాత్రం చూసి ఎట్టి పరిస్థితుల్లో మనసులో ఈ పరిశుభ్రత, శుభ్రత, నాకు మాత్రమే నీట్నెస్ ఉంది, నేను మాత్రమే ఇలాంటివి పాటిస్తాను అనేటివి మనసులో ఉంటే మాత్రం దయచేసి గంగా స్నానం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అనవసరంగా మనసులో అలాంటి భావాలు పెట్టుకొని స్నానం చేసినా వృధా అనమాట. ఈ ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఉన్నంతలో అక్కడ పండితులు మనం వెళ్లే సమయానికి దొరికినా దొరకకపోయినా ఆ సమయాన్నైతే సద్వినియోగం చేసుకొని గంగా స్పర్శతో మన జీవితాన్ని పావనం చేసుకోవాలి అని కోరుకుంటూ మరొక చక్కనైన కాశీ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ.